ఫ్రెండ్ కోసము ఆ కథని త్యాగం చేయడము. త్యాగం కాదు, ఇచ్చిండు ఇచ్చేసిండు అనమాట. అంటే మోహన్ గారు రారా పోరా అని పిలుస్తారు కాబట్టి ఎలాగో మోహన్ బాబు నాకు ఇచ్చేరా అని ఉంటాడు. ఆయన ఇచ్చేసిండు, సరే తీసుకొని పోరా అని ఉంటాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ మోహన్ బాబు గారు నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి సురేష్ కృష్ణ గారు డైరెక్టరు, మణిశర్మ గారు సంగీతం, ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారే. ఈ సినిమాలో మోహన్ బాబు గారు, జయసుధ గారు నటించిండ్రు. అలాగే మోహన్ బాబు గారు డ్యూయల్ రోల్ అనమాట, తండ్రి కొడుకులు. ఈ సినిమాకి ఫస్ట్ అనుకున్న టైటిల్ వచ్చి సర్దార్ నాగిరెడ్డి. ఇదే బాగుంది, రాయలసీమ రామన్న చౌదరినే బాగుంది. అలా అనుకున్న తర్వాత ఎందుకో మళ్ళీ అది మార్చేసి రాయలసీమ రామన్న చౌదరి అని పెట్టిండు అనమాట. ఈ సినిమా కథ ఫస్ట్ రజనీకాంత్ గారు చేయాల్సి ఉంది. కథ రాసింది కూడా రజనీకాంత్ గారే. కథ ఆయన రాసి పెట్టుకుంటే ఆయన చేయాలనేసి, ఈ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా సంవత్సరాల నుంచి ఉండడం వల్ల మోహన్ బాబు గారు అడగడము, ఆయన ఫ్రెండ్ కోసము ఆ కథని త్యాగం చేయడము. త్యాగం కాదు, ఇచ్చేసిండు అనమాట. అంటే మోహన్ గారు రారా పోరా అని పిలుస్తారు కాబట్టి ఎలాగో మోహన్ బాబు నాకు ఇచ్చేరా అని ఉంటాడు. ఆయన ఇచ్చేసిండు, సరే తీసుకొని పోరా అని ఉంటాడు అనమాట రజనీకాంత్ గారు. ఆయన చేయాల్సిన సినిమా. బట్ అప్పట్లో ఇది ఉన్నది అనమాట, పడయప్ప ఆ సినిమా తర్వాత అనమాట. పడయప్ప తర్వాత ఆయన బిజీగా ఉండి చేయలేకపోయిండో, లేకపోతే ఫ్రెండ్షిప్ లెక్కలు ఇచ్చిండో తెలియదు, మోహన్ బాబు గారు చేసిండ్రు. సినిమా పర్లేదు, మరీ పెద్ద హిట్ కాదు కానీ అబోవ్ యావరేజ్గానే పోయింది. అలాగే ఈ సినిమాలో నెపోలియన్ ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేసి ఉంటాడు, ఒక పూజారి క్యారెక్టర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే శివుణ్ణి ద్వేషించే ఒక క్యారెక్టరు, శివుని పూజించే ఒక క్యారెక్టర్ అనమాట. ఒక మోహన్ బాబు శివుని ద్వేషిస్తుంటాడు అనమాట. పెద్ద మోహన్ బాబు రామన్న వాళ్ళ నాయన చనిపోయినప్పుడు జరిగిన సంఘటనల వల్ల దేవుడు అనేవాడు లేడు, శివుడే కనుక నిజంగా ఉంటే మా నాయనకి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేసి దేవుడిని ద్వేషిస్తూ ఉంటాడు అనమాట. ఇంటికి 2 గుమ్మాలు ఉంటాయి, ఒక గుమ్మము శివుడు గుమ్మం ఉంటుంది, ఒక గుమ్మము ఆయన పోయే గుమ్మం ఉంటుంది. ఆయనకి ఆపోజిట్గా విలన్లు జయప్రకాష్ రెడ్డి గారు, నర్రా వెంకటేశ్వర గారు వీళ్ళంతా ఉంటారనమాట. క్లైమాక్స్లో మారిపోతాడు ఆయన, మళ్ళీ దేవుడే కావాలని చెప్పేసి పోయి దేవుడికి మొక్కుతాడు అనమాట. చనిపోతాడు కదా క్లైమాక్స్లో చనిపోతాడు. చిన్న మోహన్ గారిది, బ్రహ్మానందం గారిది కొంచెం కామెడీగా అట్లా సాగిపోతూ ఉంటుంది. హీరోయిన్ కోసం పోవడము, కోవేశ్వర్ల గారి కోసం బ్రహ్మానందం గారు పోవడము, వాళ్ళ గెటప్లు మార్చుకోవడము, అలా సినిమా ఉంటుంది. కానీ మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రాయలసీమ రామన్న చౌదరి, అంటే రామన్న మెయిన్ క్యారెక్టర్ ఆయనదే. ఆ ఫైట్లు బాగుంటాయి. మోహన్ బాబు గారు అహంకారి అనమాట. ఆయన వాళ్ళ నాయన దానం చేసిన పొలాలన్నీ కూడా మళ్ళీ వెనక్కి తెచ్చేయాలా, సూది పెట్టేంత జాగను కూడా వదలనని చెప్పేసి ఎవరెవరికి దానం ఇచ్చిండ్రో వాళ్ళందరిది వాపసు తీసుకుంటాడు అనమాట. ఆయన కన్ను పడితే, ఆయన కాలు పెడితే ఆయనకి అది సొంతమైపోవాలన్నమాట. అట్లా వీళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా రాపించుకుంటాడు. ఈ సినిమాలో ఇంకోటి ఏమంటే, ఆయన ఆకు వేస్తే ఒక రకంగా ఉంటుంది, ఆయన ఆకు వేస్తే ఒక రకంగా ఉంటుంది, ఆకు తిప్పితే ఇంకొక రకంగా ఉంటుంది అనమాట. తమలపాకు పక్కన అందించే ఇంకొక వ్యక్తి ఉంటాడు అనమాట, ఆయనకి అసిస్టెంట్ అన్వర్ అంటే అసలు ఆయన వెంటనే ఒక తమలపాకు అందిస్తాడు. ఆ తమలపాకు మడిసి నోట్లో పెట్టుకున్నాడు అనుకో శుభం, అదే ఆయన ఆకు తిప్పిండు అనుకో అవతల వాళ్ళకి అశుభం అనమాట. ఆ లెవెల్లో ఉంటుంది. అదే డైలాగు యాక్చువల్గా బాబాలో కూడా ఉంటుంది, రజనీకాంత్ గారిది బాబాలో కూడా ఉంటుంది అనమాట. కత్తి వేస్తాడు, కత్తి నువ్వు తీస్తే సంధి, నేను తీస్తే సమరం, 1 2 బాబా కౌంటింగ్ స్టార్ట్ అని చెప్పి చెప్తారు కదా. అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత బాబా వచ్చింది. ఈ సినిమా 2002 లెవెల్ అప్పుడు వచ్చింది. 2002లో బాబా వచ్చింది అనమాట. ఆ సీన్ కూడా ఈ మనిషికి ఇచ్చేసినాం కాబట్టి దాంట్లో మళ్ళీ వాడినట్టు ఆయన మళ్ళీ మార్చుకున్నాడు బాబా సినిమాకి. కథ బాబాకు కూడా కథ ఆయన కాబట్టి బాబాకు కూడా ఆయన అనమాట కథ.
సో ఇక్కడ అహంకారిగా మోహన్ బాబు గారు చేస్తుంటాడు. ఇంకా ఒక శివుడికి మనిషికి మధ్య జరిగే కొన్ని సీన్లు అనమాట. జయసుధ గారు శివుని పూజిస్తూ ఉంటుంది, ఈయన ద్వేషిస్తూ ఉంటాడు, వాళ్ళ ఆయనకు అన్యాయం జరిగింది అనేసి. సో అట్లా జరిగిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక ఇదైపోద్ది. అచ్యుత్ గారు కానీ మోహన్ బాబు గారు జైలుకి పోవడము, అచ్యుత్ గాయపడ్డము ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళీ ఎక్కడో అసిస్టెంట్గా ఆయనకి చంద్రమోహన్ గారు ఉంటారనమాట. ఆయన దేవుడి గురించి అంత మంచిగా చెప్తుంటే వినుకున్నా ఉంటాడు. కానీ క్లైమాక్స్లో జయసుధ చచ్చిపోయేటప్పుడు మళ్ళీ శివలింగం తీసుకొచ్చి అదే ప్లేస్లో పెట్టండి అంటే ఆయన భార్య కోసము పొయ్యి తీసుకొచ్చేదానికి పోతాడు. ఈ శివుడే లేడని చెప్పి తీసుకొని శివలింగం తీసుకొని నదిలో బారేస్తారనమాట. అప్పుడు మళ్ళీ తీసుకురావడానికి పోతే నారా వెంకటేశ్వరరావు గారు, జయప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ పోయేసి అడ్డుకునే ట్రై చేస్తాడు. మళ్ళీ ఆ శివలింగం తీసుకొచ్చి పెడితే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, బాగుండకూడదు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలా, శివుడు దోసేసిండు కదా, మళ్ళీ ఆ శాపం అనేది వాళ్ళకి తగలాలా అనేసి వీళ్ళు ట్రై చేస్తారు. ఇంకప్పుడు మారిపోయింది కాబట్టి మళ్ళీ ఆ శివలింగాన్ని తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు కొట్టడము గాయపరచడం అయినా ఉంటాయి అన్నమాట. ఆయన కూడా మళ్ళీ పోయి తీసుకొస్తాడు. ఇంకప్పుడు సురేష్ కృష్ణ గారు ఆయన ఫైట్ చేయలేని టైంలో ఇంకొంచెం పెట్టుంటాడు అనమాట. శివుడి ఆజ్ఞతో ఎద్దులు వస్తాయి అన్నమాట. ఒక ఎద్దు 10 ఎద్దులు అయిపోతాయి అనమాట. ఆ ఎద్దులన్నీ వచ్చేసి ఆ వీళ్ళని పొడిచి చంపేస్తాయి. అలా అయిపోయిన తర్వాత శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ యథాస్థానంలో పెట్టేసి ఇంకా అక్కడ దానిపైన అట్లా పడిపోతాడు అనమాట. అంతే ఎండు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అహంకారిగా నటించిండు ఆయన. ఒకవేళ రజనీకాంత్ గారు అనుకున్నట్టుగా చేస్తుంటే వేరే రకంగా ఉండేదేమో. బట్ మోహన్ బాబు గారు కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు. ఒక అసెంబ్లీ రౌడీ, అల్లుడు గారు, పెదరాయుడు, ఈ రాయలసీమ రామన్న చౌదరి ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్స్. తెలుగులో ఉండే ఎంతోమంది యాక్టర్స్లో మోహన్ బాబు గారు కూడా ఒక గొప్ప యాక్టరు. ఆయనకు తెలుసు, అది ఆయనే చెప్పుకుంటాడు. అదే కొంచెం బాధాకరం. ఆయన డైలాగులు చెప్పే విధానము కొంతమంది ఆడియన్స్కి నచ్చుతాయి. ఆయన ఏం తక్కువేం కాదు, నచ్చుతాయి. నాకు చాలా ఇష్టమైన సినిమాలు అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు అయితే చాలాసార్లు చూసాను నేను. నాకు పెదరాయుడు క్యారెక్టర్ ఉంటుంది చూసిన, అది హైలైట్, నాకు బాగా ఇష్టము. అలాగే రాయలసీమ రామన్న చౌదరిలో కూడా రాయలసీమ రామన్న అనే క్యారెక్టర్ కూడా నాకు బాగా ఇష్టం. ఎన్నోసార్లు చూస్తుంటాను రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను నేను. సో అట్లా ఇంకా లాస్ట్లో నెపోలియన్ వచ్చేసి పూజ చేసేసి వెళ్ళిపోతాడు. అంతే సినిమా. ఒక అహంకారికి శివుడికి మనిషికి మధ్య జరిగే ఒక స్టోరీ. ఇంకా సాంగ్స్ పరంగా చూస్తే మణిశర్మ గారు మంచి సాంగ్స్ ఇచ్చిండ్రు. నేను నమ్మలేదు మోహన్ బాబు గారికి మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది నాకు తెలీదు. ఆఖరికి ఒక్క సినిమా ఉంది, ఇది ఒక్కటే కదా? ఇదొకటే మణిశర్మ గారు చేసింది. సో మణిశర్మ గారి సంగీతం కూడా బాగుంటుంది. ఆయన ఈ సినిమాలో బాగా నటించిండు. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.